వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఏపీలో విడుదల రజనీ గారు కిడ్నాప్కి గురయ్యారు, దానివల్ల నామినేషన్ వేయలేకపోయారని చెప్పేసి అయితే ఒక వార్త హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో విడుదల రజనీ గారు కిడ్నాప్కి గురయ్యారు, నామినేషన్ వేయలేకపోయారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా కిడ్నాప్కి గురయ్యారా? అసలు ఏంటి సార్, ఏం అర్థం కావట్లేదు. నిజమే, అంటే కిడ్నాప్ గురవడం కాదు, విడుదల రజని ఆవిడ నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడే వస్తున్న సమయం ఆన్ ది వేలోనే ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని మన న్యూస్లో వస్తుంది. ఆవిడ నామినేషన్ వేద్దాం అనుకున్న టైంలోనే ఎట్లా గందరగోళం అవడం, ఆవిడ కాసేపు కనబడకపోవడం ఇవన్నీ జరిగాయి. జరిగిన తరువాత మళ్ళీ పోలీసులు వెంటనే అప్రమత్తమై పోలీసులకి కుటుంబ సభ్యులు అందరూ ఫోన్ చేసి చెప్పిన తర్వాత మరలా ఆవిడ ఆచూకీ కనుక్కొని పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత నామినేషన్ వేయడానికి వెళ్ళే అందువేళ మరలా మిస్ అయినట్టుగా చెప్తున్నారు. బట్ కుటుంబ సభ్యులు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు ఏంటో అని తెలియదు అంటున్నారు. అయితే మొత్తం పర్యావసనంలో మనకు అర్థమైంది ఏంటంటే విడుదల రజని గారు ఎవరు, అదేంటిది విడుదల రజని గారు కనబడకపోవడం ఏంటి, కిడ్నాప్ ఏంటి అనే అంశం కాసేపు ఉత్కంఠ రేపుతుంది. కానీ అది వాస్తవమే. అంటే ఇక్కడ ఎలా ఉపయోగించారంటే, మీరు చాలా ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అశ్వత్థామ అతః కుంజరః అని అంటారు. సో అది చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చాలా డైలాగుల సందర్భంలో కూడా వాడేశారు. అదేమిటంటే మహాభారతంలో జరిగిన సందర్భం, ద్రోణాచార్యులు వారు గురువు, పాండవులు కౌరవులకి అందరికీ గురువు కాబట్టి ఆయన గురువుని ఓడించే సత్తా ఎవరిలో లేక గురువుని ఓడించాలంటే ఏంటి పరిస్థితి అంటే, కేవలం వాళ్ళ అబ్బాయి ఇంకా లేడు అని చెప్తేనే ఆయన ఒక్కసారిగా మానసిక క్షోభకు గురయ్యి అయ్యో నా కొడుకు చనిపోయాడన్న బాధతో డౌన్ అవుతారు. అప్పుడు మీరు ఆయన ఈజీగా జయించవచ్చు అనే దాని మీద కృష్ణ భగవానుడు ఇచ్చిన సూచనల మేరకు మొత్తానికి ధర్మరాజుతో కూడా ఫస్ట్ టైం ఒక అబద్ధం మాట చెప్పించారని కూడా ఉంటుంది. బట్ అది ధర్మం కోసమే, అది వేరే సబ్జెక్టు. అయితే అక్కడ అశ్వత్థామ అనే ఒక ఏనుగు, అది యుద్ధభూమిలో మరణిస్తుంది. మరణించినప్పుడు దాన్ని ఇక్కడే ప్రొజెక్ట్ చేస్తారు, అశ్వత్థామ అతః. అశ్వత్థామ చనిపోయాడు, మెల్లగా చెప్తాడు కుంజరః అంటే ఏనుగు అని ఒక ఇది. సో అలాగే ఇక్కడ విడుదల రజని అనేవారు కిడ్నాప్ అనేసరికి అందరూ కూడా ఒక రకమైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏంటంటే విడుదల రజని అనే మరొక ఆమె మన మంత్రి గారు కాకుండా, వైసీపీలో ఉన్న మంత్రి గారు కాకుండా ఒక విడుదల రజని ఒక ఆమె, సేమ్ అవే పేరు, ఇంటి పేరు ఆమె పేరు అదే పేరుతో ఉన్న వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళడం, కాసేపు ఆమె కనబడకపోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే మరలా వాళ్ళ పోలీసులు అప్పచెప్పడం, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళినా కూడా ఆవిడ మళ్ళీ ఎందుకో నామినేషన్ వేయడానికి అవ్వలేదు, లేకపోతే అవ్వకుండా చేశారా ఏంటనే తెలియదు. మొత్తం మీద స్థానికంగా వినిపిస్తున్న కథనాల ప్రకారము వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఒకరికొకరు దాడులు, ప్రతిపక్షాలు అధికార పక్షాలు దాడులు చేసుకుంటున్న, మాటల యుద్ధంతో దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళే ఈమె విడుదల రజని అనే ఒక ఆమెని నామినేషన్కి వేయించడానికి తీసుకెళ్లారని, అది వైసీపీ శ్రేణులకు తెలిసి వాళ్ళే ఈమెను తప్పించడానికి కిడ్నాప్ చేశారంటున్నది టీడీపీ శ్రేణుల యొక్క వాదన. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా విడుదల రజని గారికి పోటీగా ఎందుకు పెట్టడం, కన్ఫ్యూజ్ అయ్యి జనాలు అటు ఓటేయాలని అని అంటున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాట్లాడేది ఏంటంటే, మేము ఎందుకు అలా పెడతాం, సేమ్ పేరు ఉన్నది ఆమెని, అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళే ఒకవేళ ఆమె నామినేషన్ తిరస్కరించబడిన, ఆవిడ నామినేషన్ సరిగ్గా వేయలేకపోయినా, లేదంటే ఇప్పుడు స్క్రూటినింగ్ జరుగుతుంది, స్క్రూటినింగ్ జరిగిన తర్వాత 29 లోపు విత్డ్రా చేసుకోవచ్చు, రేపే స్క్రూటినింగ్ చేసి చెప్తారు, రేపు 26వ తేదీ, 25 ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు లాస్ట్. సో ఈలోగా ఏమైనా తేడా వస్తే ఆ విడుదల రజని ఈ విడుదల రజని అని చెప్పే ప్రయత్నమో, లేదంటే మసిపూసి మారేడికాయ చేసి ఒకవేళ ఆవిడ నామినేషన్లో తేడా వస్తే ఈవిడ నామినేషన్లో పెట్టి ఈవిడనే క్యాన్వాసింగ్లో పెట్టి ఆవిడ క్యాన్వాస్ చేస్తారు, ఓటు ఒకవేళ ఈవిడికి వేసిన ఆ విడుదల రజని ఈ విడుదల రజని ఒకటే అని చెప్పే ప్రయత్నమో అన్నట్టుగా టీడీపీ శ్రేణులు కూడా బలంగా వాదిస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు మన గుజరాత్లో ఏం జరిగింది, ఒక కాంగ్రెస్ ఎంపీ తాలూకా ఏదైతే నామినేషన్ వేశారో ఒక 4 దగ్గర ఏదో తేడాగా ఉందని, తర్వాత అతని ప్లేస్ లో ఒకవేళ అతను ఇబ్బంది కలిగితే ఇంకో ఇమీడియట్ గా సుపీరియర్ ఒకరిని ఇమీడియట్ గా ఉండే నాయకుని కూడా పార్టీ పెట్టుకుంటుంది. అలా పెట్టిన వాడు కూడా ఉదర్ సంతకం పెట్టి అక్కడ మర్చిపోయారు, ఆయనది రిజెక్ట్ అయింది, ఈ కాంగ్రెస్ రిజెక్ట్ అవ్వడం, బీజేపీ ఎంపీ ఏకగ్రీవం అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏమైనా తేడా ఉంది
ఆ స్క్రూటింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఈఓ అంటారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ స్ట్రిక్ట్గా ఉండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి చేస్తే రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఈ కిడ్నాప్ అయ్యారు కనబడట్లేదు కలకడం రేపుతున్న ఈ విడుదల రజనీ ద్వారా ఈవిడే ఉంటారు, బట్ గెలిచిన తర్వాత నేనే గెలిచా అని చెప్పి ఏదో అడ్జస్ట్ చేసేద్దామన్న ఉద్దేశంలో వీళ్ళు చేశారు అనేది కూటమి శ్రేణుల యొక్క దాన్ని ఏమంటారు ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా చూస్తే అంటే ఎన్ని రకాల వ్యూహాలు ఎన్ని రకాల కుయుక్తులు అనేది చూడండి. రాజకీయాల్లో ఎవరు చేసినా అది అధికార పక్షం చేసిందా ప్రతిపక్షం చేసిందా కూటమి చేశారా వైసీపీ చేశారా విషయం పక్కన పెడితే ఇన్ని రకాలుగా ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నారో చూసారా. అంటే ఒక విషయాన్ని ఎలాగైనా గెలవాలి, బుల్లెట్ దిగాలి, ఎలాగైనా మనమే సీట్ సంపాదించుకోవాలన్న తాపత్రయంలో రకరకాల కుయుక్తులు రకరకాల వ్యూహాలు పడుతున్నారు. రైట్. అట్లనే ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయనది గాజు గ్లాస్, సో అదే ప్లేస్లో సేమ్ కొంతమంది సేమ్ పేర్లతోని అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కారుమూరి సంథింగ్ ఇట్లానే కేతోని ఉండి ఇంటి పేరు ఉండి పవన్ కళ్యాణ్, వాళ్ళది వచ్చేసి బకెట్ గుర్తు లైక్ గ్లాస్ లాంటిది ఇంకొక గుర్తు వీళ్ళది ఉంది. సో వీళ్ళు కూడా అంటే ఇదంతా కూడా వైసీపీ చేయించిన ఒక అదే అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట అమ్మా, ఎవరికి లబ్ధి? ఇప్పుడు ఆ మధ్యన వివేకానంద రెడ్డి గారు చనిపోయారన్నారు, ఆయన చనిపోతే ఎవరికి లాభం? ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఒక దగ్గర 12-13 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి మీరు అంటున్నట్టుగా సేమ్ గాజులాగా ఉండే బౌల్ని బకెట్ కూడా చిన్న సైజ్ బకెట్లో తయారు చేసి చూపిస్తున్నారు. అది పోలకుండియో తెలియదు, బకెటో తెలియదు, గాజు గ్లాసో తెలియదు, అంతే కదా. బ్లాక్ అండ్ వైట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది మనకి షేపు? అంటే ఎలాగో ఒకలా కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన ఓడించేయాలి, ఆయన ఓటమి. ఎందుకు అంత భయం అసలు? ఆయనకి ఏది పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, ఆయనకు ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. పోనీ అలాగనే ఒక మాజీ మంత్రి మాజీ కేంద్ర మంత్రి బలమైన బలగము రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. ఎందుకు అంత భయపడుతున్నారు? ఆయన్ని ఓడించడానికి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? ఇక్కడ గెలిపించుకోవడానికి సేమ్ వీళ్ళ పేరున్న వాళ్ళనే ఎందుకు ఎట్లా పెడుతున్నారు? అసలు చాలా అదే చెప్తున్నాను కదా, నిజంగా ఈ తెలివితేటలు వీళ్ళు చదువులో పెట్టుంటే ఈ పాటికి భారతదేశానికి కేటీఆర్ గారు అన్నట్టు ఒక ఫేస్బుక్ గూగుల్ లాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త ఇన్వెన్షన్లు వచ్చిండేవేమో, యాప్స్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్లు కానీ వచ్చేవేమో. ఈ తెలివితేటలన్నీ రాజకీయాల్లో పెడతారేంటి? ఇట్లా దట్టు ఇటువంటివి కుయుక్తులు పన్నడం, ఇలా పన్నడం వల్ల ఎవరికి లాభం? ఎన్నాళ్ళు బతికేస్తాడు ఎవడైనా కానీ. ఇప్పుడు జనరేషన్ ప్రకారం తిప్పు కొడితే 65-70 బతికితే చాలా గొప్ప. అందులో ఇప్పుడు ఫుడ్ ఇవన్నీ, కానీ ఏంటి తాపత్రయం నాకు అర్థం కాదు అసలు. అంతే కదా, అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఓడించడానికి సేమ్ పేరున్నోడిని సేమ్ బౌల్ సింబల్ బకెట్ సింబల్. ఇప్పుడు బకెట్ ని ఒకేలాగా గీస్తాం, గ్లాస్ ని ఒకేలాగా గీస్తాం, పెన్సిల్ తో గీసేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తేడా తెలియదు కదా. అట్లా చేయించేసి ఇక్కడ చూస్తే సేమ్ పేరు ఉన్నామని ఒకటి తీసుకొచ్చి ఆవిడ కనబడట్లేదని మళ్ళీ పోలీసు కంప్లైంట్ పోలీసుల దగ్గర ఉండి అప్పచెప్పి మళ్ళీ కనబడట్లేదని ఒక దుమారం రేపి ఫైనల్గా ఏం చెప్తున్నా, లేదు కదా ఆవిడ కూడా నామినేషన్ వేశారని చెప్తారు. ఆవిడ వేరు ఈవిడ వేయలేపారని చెప్పేస్తారు చూడండి కావాలంటే. అంతే కదా. విడుదల రజని ఆవిడ ఒక ఇన్ కేసు ఆవిడ వేయలేపారు అనుకోండి, అసలు వ్యక్తి ఈ ఒకళ్ళు వేయలేపారంటే ఆవిడ వేసింది ఈ ఇంకో పేరు ఆవిడ వచ్చారు కదా ఆవిడ వేయలేదు అన్నట్టు చెప్తారు రేపు. ఎంత సేమ్ పేరున్న వ్యక్తిని అలాగ అభ్యర్థిని క్రియేట్ చేశారా లేక నిజంగా పట్టుకున్నారా? ఒక విడుదల రజని అంటే ఒక్కటే సరిపోదు కదా, వైఫ్ ఆఫో ఫాదర్ ఆఫో ఏదో ఉంటుంది కదా, సారీ డాటర్ ఆఫో ఏదో ఉంటుంది కదా, అవన్నీ ఎలా క్రియేట్ చేస్తారు తెలియాలి ఇంకా. అంటే ఎంత ప్లానింగ్ ఉందో చూడండి తెర వెనుక. సో నిజంగా వాళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ కదా, ఎంతో టాలెంటెడ్ గా ఉన్నారు మన దగ్గర. సో చూద్దాం ఏం జరుగుతుంది. పైగా టైం కూడా అయిపోవచ్చినట్టుంది. ఇంకా నామినేషన్ ఆవిడ మళ్ళీ ఎక్కడ నిజంగా ఆ విడుదల రజని వేయలేపారా ఈ విడుదల రజని వేయలేపారా తెలిసిపోతుంది, అది జనాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా పెట్టారా చూద్దాం. లెట్ వెయిట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.